హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. బసవరాజును చూసిన లక్ష్మి, హరీష్ ఇద్దరు కూడా షాక్లో అలానే నుంచొని చూస్తూ ఉంటారు. అప్పుడే తులసి, సిద్ధు కూడా గుడి దగ్గరకు వస్తారు. అమ్మా, మీరేంటిక్కడ అని తులసి అడుగుతూ ఉంటుంది. అమ్మ తులసి, కీర్తికి నిశ్చితార్థం అంటమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మాకు కూడా ఇప్పుడే తెలిసిందమ్మా, అందుకే ఇక్కడికి వచ్చాము అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అమ్మా, నేను కీర్తికి నిశ్చితార్థం జరుగుతుంటే చూడలేవను, నేను వెళ్ళిపోతాను అని చెప్పి హరీష్ అంటాడు. ఇక్కడి వరకు వచ్చి వెళ్ళిపోతే నీ ఫ్రెండ్ హర్ష బాధపడతాడరా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అలా అని చెప్పి నా ఫ్రెండ్ గురించి ఆలోచించి ఇక్కడే ఉండి నన్ను బాధపడమంటావమ్మా? నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పి హరీష్ అంటాడు. ఒరే హరీష్, ఇక్కడే ఉండి కీర్తికి నచ్చజెప్పి మనతో తీసుకెళ్దాంరా, ప్లీజ్ రా, నేను చెప్పేది విను అని చెప్పి లక్ష్మి అంటుంది. కీర్తి మనం ఎంత చెప్పినా కూడా వినే పరిస్థితిలో లేదమ్మా అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు. కీర్తితో నేను మాట్లాడతాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అవునన్నయ్య, ఇక్కడే ఉండి నీ సమస్యకు సొల్యూషన్ వెతుక్కోవాలి, కానీ వదిలికు నిశ్చితార్థం జరుగుతుందని ఇక్కడి నుంచి పారిపోతావా అన్నయ్య అని చెప్పి తులసి అంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిశ్చితార్థం జరగటానికి వీల్లేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. పదండక్క, లోపలికి వెళ్దాం, ఏదో ఒకలా ఈ నిశ్చితార్థాన్ని ఆఫ్ చేద్దాం అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక లక్ష్మి, హరీష్ ఇద్దరు కూడా నిశ్చితార్థం జరుగుతున్న దగ్గరికి వెళ్ళగానే బసవరాజు కుటుంబ సభ్యులంతా కూడా లక్ష్మి వాళ్ళను చూసి షాక్ అవుతారు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే కీర్తి అప్పుడే హరీష్ని, లక్ష్మిని చూస్తుంది. పంతులు గారు, ఒక చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మా, అలా మండపంలో నుంచి లేచి వెళ్ళకూడదమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ప్లీజ్ పంతులు గారు, ఎమర్జెన్సీ అని చెప్పి కీర్తి అంటుంది. ఇక కీర్తి మండపంలో నుంచి కోపంగా పక్కకు వెళ్ళి హరీష్, లక్ష్మిలకు సైగ చేస్తుంది. కీర్తి పిలుస్తుంది, పదరా వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక కీర్తి దగ్గరకు వెళ్ళగానే, ఏంటి పిలవని పేరంటానికి వచ్చారు? మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసు, అందుకే నా ప్లాన్లో నేనున్నాను అని చెప్పి కీర్తి అంటుంది. ప్లాన్లో ఉండటం ఏంటమ్మా కీర్తి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. హరీష్, నీకే చెప్తున్నాను, ముఖ్యంగా విను. నాతో కలిసి బ్రతకటం నీకు ఇష్టం లేదని విడాకులు కోరుకున్నావని చెప్పే నేను రెండో పెళ్లికి సిద్ధమయ్యాను. ఈ పెళ్లిని ఆపాలని ప్రయత్నం చేసావనుకో, నేను ఈ పాయిజన్ దాగి చనిపోతాను అని చెప్పి కీర్తి తన చేతిలో ఉన్న పాయిజన్ బాటిల్ని హరీష్కి చూపిస్తూ ఉంటుంది. అమ్మ కీర్తి, అలా మాట్లాడతావేంటి అని చెప్పి లక్ష్మి అంటుంది. మాట్లాడటం కాదు, జరగబోయేది చెప్తున్నాను. ఈ నిశ్చితార్థాన్ని ఆఫ్ చేసి మా నాన్న పరువు తీయాలని చూస్తే నా శవం చూస్తారు అని చెప్పి కీర్తి అంటుంది. అమ్మ కీర్తి, అలాంటి మాటలు మాట్లాడకూడదమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. కీర్తి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు కొన్ని మాటలు చెప్తాను విను. నేను ఎప్పుడు కూడా నీ నుంచి దూరం అవ్వాలనుకోలేదు. ఎప్పుడు బేబీ బేబీ అంటూ నీ వెనకే తిరిగేవాడిని. ఇంట్లో వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వని నేను నీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని. ఇంట్లో వాళ్ళందరూ కూడా నువ్వు బసవరాజు గారి కూతురు అని నీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఏ రోజు కూడా నీ విషయంలో తక్కువ చేసి చూడలేదు. నిజంగా నేను విడాకులు కోరుకున్న వాడినే అయి ఉంటే గనక ఎప్పుడో నీకు విడాకులు ఇచ్చేదాన్ని కీర్తి. నువ్వు కావాలనుకున్నాను కాబట్టే ఎన్నోసార్లు నేను మీ ఇంటికి వచ్చాను, కానీ ఆ విషయాలేవి కూడా మీ ఇంట్లో వాళ్ళు నీ వరకు రానివ్వలేదు. ఎందుకంటే వాళ్ళంతా మన ఇద్దరం విడిపోవాలని చూస్తున్నారు కాబట్టి అని చెప్పి హరీష్ అంటాడు. హరీష్, ఇక చాలు, ఆపుతావా? మా ఇంట్లో వాళ్ళపై అనవసరంగా నిందలు వేయకు. చెప్పింది గుర్తుంది కదా, నిశ్చితార్థం ఆఫ్ చేయాలని చూసినా, మా నాన్న పరువు తీయాలని చూసినా కూడా నేను చచ్చిపోతాను. ఇదిగో, నేను సూసైడ్ లెటర్ కూడా రాసి పెట్టుకున్నాను, నా చావుకు నువ్వే కారణమని అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. వద్దు కీర్తి, అలాంటి మాటలు మాట్లాడకు. నీకు ఇష్టమై నువ్వు నాతో కాపురం చేయడానికి వస్తా అంటేనే నిన్ను నేను తీసుకెళ్తాను. నీకు ఇష్టం లేని పని నేను చెయ్యను అని చెప్పి హరీష్ అంటాడు. అమ్మ కీర్తి, త్వరగా రామ్మా అని చెప్పి బసవరాజు పిలుస్తూ ఉంటాడు. వస్తున్నాను నాన్న అని చెప్పి కీర్తి వెళ్ళి పెళ్లి కొడుకు హర్ష పక్కన కూర్చుంటుంది. ఇక తులసి మెల్లగా కీర్తి దగ్గరకు వెళ్ళి, వదిన, ఒక్కసారి మా అన్నయ్య గురించి ఆలోచించండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది చూసిన బసవరాజు, ఏయ్ తులసి, కీర్తి పక్క నువ్వేం చేస్తున్నావు, ఇలారా అని చెప్పి అంటూ ఉంటాడు. తులసి, బాధపడకు, నిశ్చితార్థం జరగకుండా ఏదో ఒక ప్లాన్ చేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే హర్ష, కీర్తి ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అయ్యా బసవరాజు గారు, ఇంతటితో పూజ పూర్తయిపోయింది.
అబ్బాయి తరపు బంధువులు అమ్మాయి తరపు బంధువులు ఒకరికొకరు తాంబూలాలు మార్చుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. బాబు హర్ష, నీ తరపున తాంబూలాలు ఎవరు తీసుకుంటారు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. నా ఫ్రెండ్ హరీష్ వాళ్ళ మదర్ని తీసుకొచ్చాను కదా అంకుల్, ఆంటీయే నా తరపున తాంబూలాలు పుచ్చుకుంటారు అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. ఆంటీ, ఇవి తీసుకోండి అని చెప్పి హర్ష లక్ష్మికి నిత్య తాంబూలాల ప్లేట్ని ఇస్తాడు. ఇక లక్ష్మి నిత్య తాంబూలాలను బసవరాజుకి ఇస్తూ చెయ్యి వణుకుతూ ఉంటుంది. అమ్మా, ఏమైంది, చెయ్యెందుకు వణుకుతుంది అని చెప్పి పెళ్లి కొడుకు హర్ష అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే హర్ష అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. భగవంతుడా, ఈ నిశ్చితార్థాన్ని నువ్వే ఆపాలయ్యా, వీళ్ళిద్దరిని నువ్వే కలపాలయ్యా, నీ సన్నిధిలో భార్యాభర్త విడిపోకూడదయ్యా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక నిశ్చితాంబూలాలను బసవరాజు వాళ్ళకు లక్ష్మి ఇస్తూ ఉంటుంది. ఇక బసవరాజు వాళ్ళు కూడా లక్ష్మికి నిశ్చితాంబూలాలు ఇస్తూ ఉంటే సడన్గా కీర్తి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక నిశ్చితాంబూలాలు కింద పడిపోతాయి. అమ్మ కీర్తి, ఏమైందమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పటికే కీర్తి స్పృహ కోల్పోతుంది. ఇక లక్ష్మి మీద పడి ఉన్న కీర్తిని సడన్గా విశాలాక్షి తన మీదకు తీసుకొని, అమ్మ కీర్తి, కళ్ళు తెరువమ్మా, కళ్ళు తెరువు అని చెప్పి అంటూ ఉంటుంది. కీర్తి కళ్ళు తెరవకపోవడంతో, ఒరే సిద్ధు, ఏంట్రా అలా చూస్తున్నావు, డాక్టర్ గారికి ఫోన్ చేయరా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి సిద్ధు ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తాడు. శుభమా అని నిశ్చితార్థం పెట్టుకుంటే ఇదేంటి, కీర్తి కళ్ళు తిరిగి పడిపోయింది, భగవంతుడా నా మనవరాలికి ఏమైందయ్యా అని చెప్పి బామ్మ ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు కీర్తి చేతిని పట్టుకున్న లక్ష్మి ఒక్కసారి షాక్ అయ్యి కీర్తి దగ్గర నుంచి లేచి పక్కకు వచ్చేస్తుంది. ఇంకా తులసి ఇదంతా చూసి లక్ష్మి దగ్గరకు వెళ్ళి, అమ్మా వదినకి ఏమైంది, వదిన ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది, ఎందుకమ్మా నువ్వు బాధపడుతూ పక్కకు వచ్చావు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఇది బాధపడాలో సంతోషపడాలో అర్థం కావట్లేదు తులసి, కీర్తి గర్భవతి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎంత గొప్ప శుభవార్త చెప్పావమ్మా, దీనికి బాధపడటం ఎందుకు, ఇది సంతోషపడే వార్తే కదా అని చెప్పి తులసి అంటుంది. ఈ విషయం ఇప్పుడే వెళ్ళి మామయ్య వాళ్ళకు చెప్తాను అని చెప్పి తులసి అంటుంది. తులసి, ఒక్క నిమిషం ఆగు, ఈ విషయం మీ మామయ్య వాళ్ళకు తెలిస్తే వెనక ముందు ఆలోచించకుండా కీర్తికి అబార్షన్ చేపిస్తారు అని చెప్పి లక్ష్మి అంటుంది. అప్పుడే హరీష్ వస్తాడు. కీర్తికి అబార్షన్ చేపించడం ఏంటమ్మా అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు. కీర్తి ప్రెగ్నెంట్ రా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా అని హరీష్ అడుగుతూ ఉంటాడు. అవునరా అన్నయ్య, నువ్వు తండ్రివి కాబోతున్నావు అని చెప్పి తులసి అంటుంది. అమ్మా, ఈ విషయాన్ని వెంటనే కీర్తికి చెప్పాలి, కీర్తితో సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి హరీష్ అంటాడు. ఆగరా అన్నయ్య, ఈ విషయం తెలిస్తే మామయ్య వెంటనే వదినకు అబార్షన్ చేపిస్తారు అని చెప్పి తులసి అంటుంది. ఇప్పుడు ఎలా తులసి, ఈ సంతోషకరమైన వార్తను నేను కీర్తి సెలబ్రేట్ చేసుకోలేమా అని చెప్పి హరీష్ అంటాడు. కాసేపు ఆగన్నయ్య, డాక్టర్ వస్తారు కదా, ఏం చెప్తాడో చూద్దాం అని చెప్పి తులసి అంటుంది. ఇక ఇంతలో డాక్టర్ వస్తారు. డాక్టర్ రండి, మా అమ్మాయి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. మీరంతా అడ్డు తప్పుకోండి, ఒకసారి నేను పేషెంట్ని చెక్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటాడు. ఇక డాక్టర్ కీర్తిని చెక్ చేసి, కంగారు పడాల్సిన అవసరం లేదు బసవరాజు గారు, మీరు తాతయ్య కాబోతున్నారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే బసవరాజు ఒక్కసారి షాక్ అవుతాడు. అమ్మాయికి ఇంజెక్షన్ వేస్తున్నాను, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక డాక్టర్ ఇంజెక్షన్ వేయగానే కీర్తి స్పృహలోకి వస్తుంది. కీర్తి కళ్ళు తెరిచి చూసి, ఎందుకు అందరూ కంగారుగా ఉన్నారు, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. కంగ్రాచులేషన్స్ అమ్మా, నువ్వు ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఆ మాట వినగానే కీర్తి షాక్ అవుతుంది. డాక్టర్ ఏమంటున్నారు మీరు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. అవును, నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక కీర్తికి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. కీర్తి, ఇంకా ఏం చూస్తున్నావు, నువ్వు ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తున్నారు, ఇప్పటికైనా నీకు బావగారికి మధ్య ఉన్న అపార్థాన్ని పోగొట్టుకో కీర్తి అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఊరుకోను అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక పెళ్లి కొడుకు హర్ష ఏమీ అర్థం కాక, కీర్తి ప్రెగ్నెంట్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అన్ని విషయాలు నీకు తర్వాత చెప్తాను బాబు అని చెప్పి బసవరాజు అంటాడు. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పండి అని చెప్పి పెళ్లి కొడుకు హర్ష అంటూ ఉంటాడు. మా కీర్తికి ఇంతకు ముందే పెళ్ళైపోయింది, మా కీర్తి భర్త ఎవరో కాదు, నువ్వు నీ ఫ్రెండ్ అని తీసుకొచ్చావు కదా హరీష్, అతనే కీర్తి భర్త. నిశ్చితాంబూలాలు అందుకోవడానికి లక్ష్మక్కను
నీ తరపు బంధువుగా తీసుకొచ్చావు కదా, ఆ లక్ష్మక్కే మా కీర్తికి అత్తగారు అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, అన్ని విషయాలు చెప్తావేంట్రా అని చెప్పి బసవరాజు అంటాడు. చెప్పకుండా అన్ని విషయాలు దాచిపెట్టి కీర్తి జీవితాన్ని సర్వనాశనం చేద్దామనుకుంటున్నారా నానా అని చెప్పి సిద్ధు అంటాడు. కీర్తి, నీకు గతంలో పెళ్లి జరిగిందన్న నిజాన్ని మీ నాన్న నాకు చెప్పలేదు. నీకు హరీష్కి మధ్య ఏం మనస్పర్ధలున్నాయో నాకైతే తెలీదు. హరీష్ నా క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసే చదువుకున్నాము. హరీష్ చాలా మంచివాడు. హరీష్కి నీకు మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా వాటిని క్లియర్ చేసుకొని హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేయండి. ఆల్ ది బెస్ట్ కీర్తి, ఆల్ ది బెస్ట్ హరీష్. ఒరే, నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్వి అనుకున్నాను, కీర్తి నీ భార్యని నువ్వు నాకు చెప్పలేదేంట్రా అని చెప్పి పెళ్లి కొడుకు హర్ష హరీష్ని అడుగుతూ ఉంటాడు. అది కాదురా అని చెప్పి హరీష్ అంటాడు. పర్వాలేదులేరా, నేను బాధపడతానని నువ్వు చెప్పలేదనుకుంటా. అంకుల్, మీరు చేసిన పనికి మిమ్మల్ని అసహ్యించుకోవాలనిపిస్తుంది. మీ కూతురు కీర్తికి పెళ్ళైనా కూడా ఆ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టడమే కాకుండా వాళ్ళిద్దరిని విడదీయాలని చూస్తున్నారు. వద్దు, అలా చేయకండి అంకుల్, వాళ్ళిద్దరిని కలపండి అని చెప్పి పెళ్లి కొడుకు హర్ష కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కీర్తి, మన ఇద్దరికి మధ్య వచ్చింది కేవలం డిస్టర్బెన్స్. మన ఇద్దరిని విడదీయాలనుకుంది మన పెద్దలే, కానీ మనం విడిపోవాలనుకోలేదు. నీకు ఇష్టమైతే ఇప్పటికైనా సరే నేను ఇంటికి తీసుకెళ్ళి పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను కీర్తి అని చెప్పి హరీష్ అంటాడు. అమ్మ కీర్తి, వాడి మాటలు నమ్మకమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు. సారీ డాడీ, నాకు హరీష్ కావాలి. హరీష్ బిడ్డ నా కడుపులో ఉన్నాడు. నేను హరీష్తో వెళ్ళిపోతాను డాడీ అని చెప్పి కీర్తి అంటుంది. ఇక కీర్తి వెళ్ళి హరీష్ని హక్ చేసుకొని ఐ మిస్ యూ హరీష్, ఐ లవ్ యూ హరీష్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఐ లవ్ యూ టు బేబీ అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు. ఇప్పటికైనా అందరికీ అర్థమైందా, నిజమైన ప్రేమికుల్ని ఎవ్వరూ కూడా విడదీయలేవరు అని చెప్పి సిద్ధు అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.